జరిగింది ఇక్కడ. అంటే ఒక వ్యక్తి, స్త్రీ అంటే పురుషుడు గురించి. పురుషుడు గర్భధానం చేయడం అనేది ఒక బాధ్యత. అంటే పెళ్లి చేసుకొని గర్భధానం చేయడం అనేది ఒక బాధ్యత. తన ఇల్లాలకి సీమంతం చేయడం అనేది ఒక బాధ్యత. పురుడు పోయించడం అనేది ఒక బాధ్యత. ఆ పుట్టిన బిడ్డనికి నామకరణం చేయడం అనేది బాధ్యత. తర్వాత అక్షరాభ్యాసం చేయడం అనేది బాధ్యత. ఉపనయనం చేయడం బాధ్యత. ఈ సనాతన ధర్మాన్ని గురించి చెప్పించడం, లేకపోతే అతను చెప్పడం, తెలియజెప్పడం ఆ బిడ్డకి. అతనైనా చెప్పాలి, లేనైతే గురువుల దగ్గరైనా చెప్పించాలి. అది బాధ్యత. దాని తర్వాత ఇంకా ఇవి కర్ణచోషకం అంటారంటే ఇట్లా చెవులు కుడతారు చూడండి, అది కూడా కుట్టించాల తన బిడ్డకి. అది ఒక బాధ్యత. ఇలాంటి బాధ్యతలన్నీను చేసి తర్వాత వాళ్ళకి ఇది ఒప్పగించేసేయాలి. ఆ బిడ్డకి వీళ్ళ వంశపారంపర్యంగా వచ్చే వృత్తో, లేకపోతే వ్యాపారమో, లేకపోతే వ్యవసాయమో ఏదైనా కానీ, ఆ రాజ్యమో ఏదైనా ఒప్పించేసి వనప్రస్థాశ్రమానికి వెళ్ళాలి. అదొక బాధ్యత. అక్కడ సన్యాసం తీసుకోవాలి. అదొక బాధ్యత. దాని తర్వాత మరణాంతర దశలు అనేవి అదొక బాధ్యత. అది ఎవరు తీసుకుంటారు? మరణాంతర దశలు ఎవరైతే పుత్రుడు ఉంటాడో, లేకపోతే పౌత్రులు ఉంటారంటే కొడుకులో, మనవల్లో, వాళ్ళు తీసుకుంటారు ఆ బాధ్యత. లేకపోతే కూతురులో. అవి అర్థమైందా? ఈ 16 రకాల బాధ్యతల్లో ఇవి ఉంటే ఏమీ, లేకపోతే ఇవి కరెక్ట్గా చేస్తే చాలు కదా. వీటి మధ్య తేడాలు అంతా వివరంగా ఎవరు చెప్పలేకపోవడం వల్ల సనాతన ధర్మం అంటే అందరికీ కన్ఫ్యూజన్.